హాయ్ అండి. హలో అందరికీ. ఎండు రొయ్యలు వేసి ఆనపకాయ తప్పలం ఎప్పుడైనా చేశారా? ఇది పాతకాలం నాటి వంట అండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వేసవకాలం కదా, ఆనపకాయ ఒంటికి చలువ చేస్తుంది, అలాగే పొట్టకి హాయిగా ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. దీని కాంబినేషన్గా నేను ఎగ్ ఆమ్లెట్ అయితే వేసానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఆనపకాయ తీసుకున్నాను. ఆనపకాయ సగం వరకే వేసానండి. ఇలా ఇవన్నీ తీసుకుని, అలాగే ఎండు రొయ్యలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండ్రాయిలను వేడివేడి నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎండ్రాయిల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, అలాగే ఇసుక కూడా ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు. నా దగ్గర చింతకాయలు ఉన్నాయండి, దోర చింతకాయలు. చింతకాయ అయితే వేస్తున్నాను, మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇదైతే పేడు వచ్చేసింది అనమాట, పై తొక్క అయితే వచ్చేసింది, కొన్ని రాలేదు. ఉడికిన తర్వాతే తీసుకోవచ్చు. అలాగే ఆనపకాయ నీళ్ళు ఊరుతుంది కాబట్టి కొంచెం నీళ్ళే వేసుకొని ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసాను. నీళ్ళు వేసుకొని మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. నేను ఇలా ఆవిరొచ్చిన తర్వాతే విజిల్ పెడతాను, తొందరగా వస్తుందని. 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. లేతగా ఉంటే ఆనపకాయ తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చింతకాయలు ఇలా పైన పేడైతే వచ్చేసిందనమాట. ఇవి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చూడండి, ఇంకా నీళ్ళుగానే ఉంది, ఆనపకాయ నీళ్ళు ఊరుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము ఈ కూరకి. స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని ఈ పోపుని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా కాస్త వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలను ఇందులో వేసుకోవాలి. వీటిలో ఉన్న మెత్తదనం అంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదు, చక్కగా వేగి కరకరలాడుతూ బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కారం మాడకుండా 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఎండు రొయ్యలు ఇలా కూడా బాగుంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇవి ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ కూరని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అంతా కలిసేలాగా ఇలా ఆనపకాయ కూర అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఆనపకాయ ఎండు రొయ్యలు తప్పలం రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువగా ఈ కూర తినేవాళ్ళం అనమాట. నేను చింతకాయలు ఉన్నాయని వేసాను, మీ దగ్గర చింతకాయలు లేకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ చూద్దామండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కోసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా కోసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే అరుగుదలకి బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఆమ్లెట్ అనేది రుచిగా ఉంటుంది. ఇలా మెత్తగా ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని నేనైతే 2 గుడ్లు తీసుకున్నాను. 2 గుడ్లకి 1 ఉల్లిపాయ వేసాను అనమాట. ఇలా ఈ గుడ్లు కూడా పగలగొట్టుకుని ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. పొగలొచ్చేలాగా హీట్ అయితే చుట్టూ క్రిస్పీగా వేగుతుంది, మధ్యలో పొంగుతూ వస్తుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని
మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చక్కగా పొంగుతూ వస్తుంది. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు రెండో వైపు తిరిగేసుకోవాలి. పైన పచ్చిదనం ఏమీ లేకుండా ఇలా పొంగినట్టు వస్తే ఉడికిపోయినట్టండి. రెండో వైపు తిరిగేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికితే మాడిపోతుంది. మనకి ఉల్లిపాయ ముక్క పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఎగ్ ఆమ్లెట్ ఇలా వేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి రైస్ పెట్టుకుని ఆనపకాయ తప్పలం కూర వేసుకుని ఈ ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. మేమైతే ఇలా తింటామన్నమాట. కూర కూడా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.